దుబాయ్ నుంచి అబుదాబికి ఎలా మనం పోవచ్చు, దాంతోపాటు మనకు విజిలెన్స్ సర్వీస్ ఎట్లా ఉంటుంది, ఏం కథ మనం తెలుసుకుందాము. ఇప్పుడైతే నేను దుబాయ్ నుంచి అయితే మనము బతుతా మార్కెట్కి వచ్చినాము. ఈ బతుతా మాల్ దగ్గర అయితే మనకు జాయిద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే ఇక్కడ నుంచి ప్రతి 1 అవర్కి అయితే బస్సు మనకు అవైలబుల్గా ఉంటుంది. ఇదే బస్సు మనకు ఫర్ ప్యాసింజర్ వచ్చేసి 35 దరమ్స్ అయితే వాళ్ళు పేమెంట్ ఛార్జ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి మళ్ళీ మనము జాయిద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అయితే వాళ్ళు తీసుకెళ్తారు. ఇది మనకు బతుతా మాల్ దగ్గర అయితే ఈ బస్సు అయితే మనకు సౌకర్యం ఉంటుంది. ఇది బస్సులో కూడా మంచి సౌకర్యాలు ఉంది. మనకు లగేజ్ పెట్టుకోవడానికి కానీ, తర్వాత మనం దాంతోపాటు కూర్చోవడానికి సరదాగా మనకు ఫ్లైట్లో ఎలా ఉంటుందో వెనకకు కూడా మనం సీట్ బ్యాక్ చేసుకొని కూర్చోవచ్చు. మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆన్ ద వేలో ఉన్నాము. ఇప్పుడు మనము ఇక్కడ ఇప్పుడు రీచ్ అయితే మనం దగ్గరలో ఉన్నాము జాయిద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు. మనకు అక్కడ ముందటగా నచ్చేది జాయిద్ ఇంటర్నేషనల్ అబుదాబి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇక్కడ మనము ఆల్మోస్ట్ చేరుకున్నాము. ఇక్కడ మనము లగేజ్ తీసుకొని మనం తర్వాత మళ్ళీ మనము లోపలికి పోయిన తర్వాత ఏం ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అన్నది అన్ని వివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు మనము దగ్గరకు వచ్చేసినాము. ఇది మనకు చాలా బెస్ట్ అని చెప్పచ్చు. చీపెస్ట్గా మనకు విజిలెన్స్ అని చెప్పేసి చీప్గా మనకు అబుదాబి నుంచి అయితే ఈ సర్వీస్ అయితే కొన్ని దేశాలకైతే వాళ్ళు పెట్టడం జరిగింది. ఒక్కోసారి మనకు ఆన్ సీజన్లో తర్వాత నాన్ ఆన్ సీజన్లో అయితే చాలా తక్కువ రేట్లు ఉంటాయి దీంట్లో. ఇప్పుడు నేనైతే మనం టోటల్గా 220 దరమ్స్కి అయితే నేను టికెట్ తీసుకోవడం జరిగింది. దాంతోపాటు అప్ అండ్ డౌన్ అయితే మొత్తము 450లో అయితే మనము అప్ అండ్ డౌన్ టికెట్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ సమ్మర్ వెకేషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫ్లైట్లు అయితే చాలా మనకు బిజీగా అయితే లేవు కాబట్టి దానికోసం అయితే వాళ్ళు చీప్ అయితే మనకు టికెట్ దొరకడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ మనము టికెట్ తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే లోపలికి వచ్చిన తర్వాత మనం ఎప్పుడైతే బోర్డింగ్ తీసుకునేటప్పుడు వాళ్ళు ఏ దేశం పోతున్నావు అని చెప్పి అడగడం జరుగుతుంది. దాంతోపాటు మనం టికెట్ అప్ అండ్ డౌన్ తీసుకుంటే వాళ్ళు సరైంది అని చెప్పేసి వాళ్ళు నిర్ధారించి అప్ అండ్ డౌన్ ఉన్నదని చెప్పేసి, వాస్తవంగా అయితే మనం యూఏఈ రెసిడెన్సీ ఉంది అని అంటే మనకు విజిట్ ఆన్ అరైవల్ వీసా. కాకపోతే ఖచ్చితంగా వాళ్ళు అడుగుతారు ఎన్ని రోజుల కోసం పోతున్నావు, నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పేసి, ఖచ్చితంగా మళ్ళీ రిటర్న్ ఎప్పుడు అవుతావు అని చెప్పేసి హోటల్ బుకింగ్ అయితే ఇవన్నీ అడుగుతూ ఉన్నారు. అక్కడ నుంచి అయితే ముందరికి వచ్చిన తర్వాత నేనైతే ఒక ఈజిప్షియన్ పౌండ్స్ అయితే నేను ఒక 10,000 తీసుకొని అయితే పోవడం జరిగింది. ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ బోర్డింగ్ అయిపోయింది. బోర్డింగ్ అయిపోయిన తర్వాత మనం వెయిటింగ్ హాల్ అయితే వెయిట్ చేయడం జరుగుతున్నది. ఇదంతా మనకు లోపల వెయిటింగ్ హాల్. ఇది హితియాడ్ ఎయిర్పోర్ట్ కాబట్టి మనకు అబుదాబిలో ఎక్కువ హితియాడ్ ఫ్లైట్ అయితే మనకు ఎక్కువ ప్రయాణానికి అయితే ఇవి అందుబాటులో ఉంటాయి. మనకు దుబాయ్లో అయితే ఎమిరేట్స్ కానీ, తర్వాత ఇక్కడ అబుదాబిలో అయితే మనకు ఇది మనకు ఇతిహాడ్ ఎయిర్లైన్స్ అయితే చాలా మనకు రన్నింగ్ చేయడం జరుగుతుంది. ఇదంతా మనకు లోపల వెయిటింగ్ హాల్. దాంతోపాటు డ్యూటీ ఫ్రీకి సంబంధించింది. ఇక్కడ మనకు ఫుడ్ కోర్ట్ కానీ, తర్వాత ఇందులో మనకు తినడానికి చేయడానికి అన్ని రకాలైతే సౌకర్యాలు ఉంటాయి. ఇది తర్వాత ఇక్కడైతే మనకు చాలా మటుకు షాపింగ్ చేసుకోవచ్చు, డ్యూటీ ఫ్రీ చేసుకోవచ్చు. దాంతోపాటు మనకు గేట్ నెంబరు, తర్వాత ఏ గేటు ఏం కథ ఇంతకుముందు కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఇది అబుదాబి ఎయిర్పోర్ట్ అయితే చాలా పెద్దగా కట్టడం జరిగింది. దాంతోపాటు ఈజీగా మనకు సౌకర్యాలు అయితే మనకు ఈజీగా ఉన్నాయి. లోపలికి వచ్చిన తర్వాత ఇది మనకు విజిలెన్స్. ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ బోర్డింగ్ అయిపోయింది. లోపలికి వచ్చి వెయిటింగ్ హాల్ నుంచి ఫ్లైట్ టైం అయింది కాబట్టి మనం ఫ్లైట్లోకి వెళ్తూ ఉన్నాము. ఇది ఫ్లైట్ ఇటు 3 సీట్లు అటు 3 సీట్లు మొత్తం ఒక 180 ప్యాసింజర్ అయితే ఇందులో అయితే మనకు ఈజీగా కూర్చోవడానికి అయితే కెపాసిటీ ఉంటుంది. దాంతోపాటు మనం ఇక్కడికి ఆల్మోస్ట్ ఈజిప్ట్కు స్ఫింక్స్కి అయితే మనం చేరుకున్నాము. ఇది మనకు ఈజిప్ట్లో అయితే కైరో సిటీకి సమీపంలో ఉంటుంది. ఇది మనము ఇక్కడ దిగిన తర్వాత మనకు ఆన్ అరైవల్ చేస్తూ ఉంటారు. ఇదంతా మనకు ముందడిగి పోయిన తర్వాత ఇది ఇక్కడ మనకు వీసా $25 అని చెప్తే అక్కడ ఉంది. అది ఓన్లీ మనకు ఇంటికాడ మనం వచ్చేటప్పుడు $25 $25 అయితే మనం తీసుకుని రాస్తే మనకు ఇక్కడ ఈజీగా ఉంటుంది. వాళ్ళు మనకు పౌండ్స్లో మనం పే చేస్తామన్నా కానీ వాళ్ళు తీసుకోరు. ఓన్లీ మనకు $US వాళ్ళు
తీసుకొని అది ఎత్తా ఉన్నారు. మన దగ్గర డబ్బులు లేకపోతే అక్కడ మనకు ఇందాక చూసుకున్నట్టయితే ఆ ఎక్స్చేంజ్ కాడ అయితే చాలా క్యూ ఉంటుంది. డబ్బులు చేంజ్ చేసుకొని తర్వాత మళ్ళీ మనము ఈ స్టిక్కర్ అయితే కొనుక్కున్న తర్వాత మళ్ళీ మనం ఆ స్టిక్కర్ని మన పాస్పోర్ట్లో ఎక్కడైతే ఎంటీ పేజ్ ఉంటుందో ఆ ఎంటీ పేజీలో మనం స్టాంపింగ్ మనం అతికించుకోవాలి. అతికించుకున్న తర్వాత మళ్ళీ మనం ముందడుకున్న తర్వాత మనకు పాస్పోర్ట్ కంట్రోల్లో సర్వసాధారణంగా అయితే ఎన్ని డేస్ పోతున్నావు, తర్వాత వచ్చేసి మనకు ఎక్కడ ఉంటున్నావు అని చెప్పేసి అన్ని వివరాలు అడుగుతూ ఉంటారు. ఆల్మోస్ట్ జస్ట్ మనకు అడిగిన తర్వాత బయటకు వచ్చేసి నేనైతే హోటల్ తీసుకోవడం జరిగింది. నాకు త్వరగా వచ్చి నన్ను పికప్ చేసుకుని దాంతోపాటు ఇదంతా మనకు హైవే. ఇప్పుడు మనకి అలెగ్జాంద్రియా ప్లస్ ఈ ఎయిర్పోర్ట్కు అలెగ్జాంద్రియా తర్వాత వచ్చేసి కైరో సిటీకి ఇది హైవే. మనకు ఈ ఎయిర్పోర్ట్ నుంచి అయితే మనము అలెగ్జాంద్రియా పోవాలంటే 2.5 అవర్స్లో అయితే మనము అలెగ్జాంద్రియా కూడా చేరుకుంటాము. ఇది పెద్ద హైవే. దాంతోపాటు ఇది మనకు ఇటు కైరో సిటీకి కానీ అటు దానికి కానీ మెయిన్ హైవే అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకు చాలా మటుకు చర్చిలు కూడా కానొస్తూ ఉంటాయి. ఇది ముస్లిం దేశం అయినా కానీ ఇక్కడ చర్చిలు కానీ తర్వాత వచ్చేసి మనకు సర్వసాధారణంగా ఇవన్నీ మనకు చూడడానికైతే కానొస్తూ ఉంటాయి. ఇది మనము మెయిన్ సిటీ డౌన్ టౌన్ సిటీలో ఇదైతే మనకు మ్యూజియం. ఇది మనకు ఈజిప్షియన్ మ్యూజియం అని చెప్పేసి ఇది మా హాస్టల్ ఇక్కడైతే మనం దిగడం జరిగింది. ఇది మాకు రిసెప్షన్. ఇక్కడ అని మనం వివరాలు ఇచ్చిన తర్వాత ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత అగ్రిమెంట్ తర్వాత మనం లోపలికి అయితే మాకు బంక్ బెడ్లు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మనకు బంక్ బెడ్లు అయితే మనకు చీప్ అండ్ బెస్ట్గా మనకు కాస్ట్ కూడా తక్కువ అవుతుందని చెప్పేసి నేనైతే మరి బంక్ బెడ్ తీసుకొని మనం డబ్బులు సేవ్ చేసుకోవాలని చెప్పేసి నేను బంక్ బెడ్ తీసుకోవడం జరిగింది. దాంతోపాటు మనకు కింది బెడ్ ఈ 6 బెడ్లలో అయితే 6 ఫుల్ ఉన్నారు. దాంతోపాటు మనకు ఇక్కడ అన్ని ఫెసిలిటీ అయితే మనకు పొద్దున బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ ఇవి మనకు బంక్ బెడ్లు మనము హాస్టల్లో తీసుకున్నాం కాబట్టి హాస్టల్లో అయితే మనకు తక్కువ రేట్ ఉంటుందని చెప్పేసి మనం హాస్టల్లో దిగడం జరిగింది. ఇది నా బెడ్ ఇక్కడ ఉండేది. ఈ బెడ్ అయితే కింది బెడ్ బంక్ బెడ్. ఈ బంక్ బెడ్ మనకి అంటే తక్కువలో మనకు చీపెస్ట్గా ఉంటుంది. మనకు హోటల్కు కంపేర్ చేసుకుంటే మాత్రం చీప్ అండ్ బెస్ట్గా ఉంటుంది. ఇలా 6 బెడ్లు ఉన్నాయి. బెడ్లలో 2 కింద పైన, ఇవి 2 కింద పైన, తర్వాత వచ్చేసి అవి 2 కింద పైన, ఒకటే కామన్ బాత్రూము. ఇవి హాస్టల్లో ఇట్లా ఉంటుంది. మనకు చీప్గా దొరుకుతాయి ఇవి. నాకైతే 5 డేస్కి అయితే మనకు టోటల్గా ఇండియన్ 3000 దరం ఇండియన్ రూపీస్లో అయితే మనకు 3000 రూపీస్ అయితే మనకు ఛార్జ్ చేసారు. ఇందులోనే మనకు ఇంక్లూడింగ్ మనకు బ్రేక్ఫాస్ట్ అయితే సూపర్ ఉంది. మనకు బ్రేక్ఫాస్ట్ అయితే వాళ్ళ ప్రొద్దున మంచి గుడ్డు ఆమ్లెట్, తర్వాత దోశ, తర్వాత మ్యాంగో ఫ్రూట్స్, తర్వాత మనకు అవన్నీ బ్రెడ్స్, తర్వాత ఇవన్నీ చాలా అంటే బెస్ట్గా మనకైతే ఒక లంచ్ చేసినట్టు ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ అయితే తిన్నంత ఇస్తూ ఉంటారు. ఇది సూపర్ హాస్టల్ అని చెప్పచ్చు. నేను రివ్యూ చదివి ఏది బాగుంటుంది ఎట్లా బాగుంటుంది అని చెప్పేసి మళ్ళీ ఇది సిటీకి దగ్గర. ఇప్పుడు మనకి ఇక్కడ ముందట చూసుకున్నట్టయితే దుబాయ్ మ్యూజియం అంటున్నాం మనం. ఇది ఈజిప్షియన్ మ్యూజియం. ఇది మెయిన్ రోడ్డు ఈజిప్షియన్ మ్యూజియం. ఇదంతా మనకు ఇది మెయిన్ రోడ్డు. అక్కడ మనకు కైరో సిటీ ఉంటుంది. కైరో టవరు, హిల్టన్ పక్కన బిల్డింగ్ వెనక బందుకు ఇదంతా మెయిన్ సిటీ. ఇక్కడ నుంచి మనకు ఎటు నడుచుకుంటూ పోయినా కానీ మనకు వాకేబుల్ డిస్టెన్స్ ఉంటుంది. ఇది మెయిన్ సిటీ. ఇదంతా మనకు స్క్వేర్. ఇది తహరా స్క్వేర్ అంటాం మనము. ఇది సూపర్ అని చెప్పచ్చు. మనకి ఇదంతా మనకు బాల్కనీ మంచి చూడడానికి సూపర్ ఉంది. ఇదంతా మనకు ఈ ముందటగా నచ్చేది అయితే మనకు మ్యూజియం, ఈజిప్షియన్ మ్యూజియం అని చెప్పేసి. దాని తర్వాత మనకు ఇదంతా మనకు సిటీలో డౌన్ టౌన్లో తర్వాత వచ్చేసి మనకి ఇదంతా మనకు చూడడానికి అయితే మనకు వాకేబుల్ డిస్టెన్స్కి అయితే మనకు ఈ పక్కన మనకు నైల్ ఉన్నది. మనకు క్రూజ్ కానీ తర్వాత మనకు కైరో టవర్ కానీ ఇక్కడ మనకు అతి దగ్గరలో అయితే ఉన్నాయి చూడడానికైతే. ఇప్పుడు మనం వేరే
సిటీలో అయితే మనం వేరే దగ్గర పోయినాం. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మాకు ఆటోలు చాలా తక్కువ, తర్వాత బైకులు చాలా తక్కువ. ఇక్కడ మన దేశానికి కంపేర్ చేసుకుంటే అయితే ఇవైతే చాలా తక్కువ. ఎక్కడ చూసినా కానీ ప్యాసింజర్ మామూలుగా బస్సులు కూడా ఇక్కడ చాలా తక్కువ. అన్నీ ప్రైవేటీకరణంగా మరియు ప్రైవేట్ ఉంటాయి. ఇవన్నీ మనకు ఇప్పుడు మీకు ముందట చూపిస్తా. ఇప్పుడు మనకు గవర్నమెంట్ సిటీ బస్సులు కొన్ని ఏరియాస్ ఉన్నాయి. ఈ ఆటోలు కూడా కొన్ని ఏరియాలలో అలౌడ్ లేదు, కొన్ని ఏరియాస్కి అయితే వాళ్ళు నడపడానికి లేదు. ఇవైతే ఇప్పుడు ఇవి ప్రతి సిటీకి పోవచ్చు. ఇవి ఎక్కువ శాతం అయితే ఇప్పుడు మనకు ట్రాన్స్పోర్టేషన్గా బస్సులు అయితే ఇవే వాడతారు. ఇవి ప్రైవేట్ అయ్యి మనము డిస్టెన్స్ బట్టి పైసలు ఇచ్చుడు ఉంటుంది. ఇప్పుడు నేనైతే మామూలుగా 8 పౌండ్స్ ఇచ్చి నేనైతే ఆల్మోస్ట్ ఒక 30-35 కిలోమీటర్లు అయితే వచ్చిన. సిటీ మొత్తం దింపుకొచ్చిండు 1.5 అవర్ అయితే. ఊరికి చూసినట్టు చాలా బాగుంది. ఇక్కడ మనకు ఎక్కడికి పోవాలన్నా కానీ ట్రాన్స్పోర్టేషన్ అయితే ఇవే ఉంటాయి మనకు. ఇక్కడ మనకు చూసినట్టయితే మినీ బస్సులు ముందరికి ఇదంతా సిటీ, ఎటు చూసినా కానీ. So hard to save. Hallowed by my love for you, always stop me going under. Follow every step I take, 'cause our walls are coming down. God, you are the devil running through my mind. I can't get on your level. I swear to God I tried. I am not under your spell. Turn around and turn ahead. You can't help me anymore. Oh my God, you are the devil. Oh my God, you are the devil. Oh my God, you are the devil. So hard to save. Hallowed by my love for you, always stop me going under. Follow every step I take, 'cause our walls are coming down. God, you are the
again and you'll never hurt. I swear to God I tried. I am not at this man. Turn around and turn ahead. You can't help me anymore. Oh my God, you are the devil.